ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలారా, మీకు ఒక గొప్ప శుభవార్త. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమ్మా తేజ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? హన్మకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హన్మకొండలో మరి ఈ సభలు పెట్టబోతున్నాం కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలు ఈ నెల అనగా జూన్ 18వ తారీఖు 3వ మంగళవారము ఈ సభ జరగబోతా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ కూడా మరి మీకు మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు కానీ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వారికి మరి కరెక్ట్గా మీకు దగ్గరగా ఉంటుందని చెప్పి అక్కడ పెడతా ఉన్నాము కనుక ఈ ఏరియాలలో ఉన్నటువంటి ప్రజలు తప్పక మరి పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. జూన్ 18వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మాటలు మన అందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తున్నాయి ప్రతిరోజు. మరి దేవుని మాటలు బట్టి మనం అందరం దీవించబడదుము కాక. ఆమేన్. ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లాగానే దేవుని మాటలను ఉదయకాల సమయంలో ధ్యానిస్తూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. దేవుని జీవము గల మాటల ద్వారా మనం అద్భుతంగా నడిపించబడుతున్నాం. మన జీవితంలో గొప్ప కార్యాలను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆమేన్. మన బ్రతుకులను మార్చేది దేవుని మాటలండి. ఆమేన్. సత్యమైనవి అవి. ఆమేన్. మనకు మంచి చేసే మాటలు, మనకు ఖ్యాతి తెచ్చే మాటలు, మనల్ని గొప్ప చేసే మాటలు. మరి ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా ఉదయం లేవగానే ఇలా ప్రతి ఒక్కరం సమకూర్చబడి ప్రభు మాటల్ని ధ్యానిస్తున్నట్లుగా ఈరోజు కూడా ధ్యానిద్దామా? ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనము. నీతిని అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను హృదయం అందించుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఆమేన్. చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదండి. ఉదయకాల సమయంలో చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. దేవుని మాటని హృదయంలో ఉంచుకున్న వారందరికీ, అలాగే ఆయన మరి నీతిని అనుసరిస్తున్న వారందరికీ దేవుడు మంచి మాటల్ని తెలియజేస్తూ ఉన్నారు. మనుషులు పెట్టే బాధలకి, నిందలకి భయపడద్దు, దిగులు పడద్దు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడి స్వయంగా ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఆయన మనకు సహాయం చేసే దేవుడు కాదంటారా? ఆయన ఖచ్చితంగా మన ఎడల సహాయం చేసే దేవుడు, కృప చూపించే దేవుడు అయి ఉన్నారు. అందుకనే భయపడద్దు, దిగులు పడద్దు. నీతిని అనుసరిస్తున్నారు కదా, నా మాటను హృదయంలో ఉంచుకుంటున్నారు. అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఇది నీకే అంటున్నారు దేవుడు. ఆమేన్. ఆయన నీతిమంతుల పక్షాన నిలబడే దేవుడు. ఆమేన్. యథార్థవంతుల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. ఉదయకాల సమయంలో ఎంత భయంకరమైన పరిస్థితులు శత్రువుని ముందుకు తీసుకొచ్చినా ఆయన అంటున్నారు, నీతిని అనుసరిస్తున్నావు కాబట్టి, ఆమేన్, నా మాటల్ని హృదయంలో ఉంచుకున్నావు కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారితో యుద్ధము చేసేది నువ్వు కాదు, నేను అంటున్నారు. ఆమె నీ పక్షాన నేను ఉండగా నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు కదండి? భయపడుతూ ఉన్నారా ఉదయకాల సమయంలో? భయపడకండి, బాధపడకండి, దిగులు పడకండి. ప్రభువైన యేసు మనకు సహాయము చేసి అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎవరి ముందైతే మీరు తలదించుకుంటున్నారు, ఎవరి ముందైతే మీరు బాధను అనుభవిస్తున్నారు, సమస్తాన్ని దేవుడు చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన చూస్తూ ఊరకనే ఉండే దేవుడు కాదు. ఆయన అద్భుతమైన రీతిలో మనుషులు పెట్టే ప్రతి నిందను, అవమానాన్ని చూసి నీ పక్షాన నిలబడి నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో విజయాన్నిచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆమేన్. భయపడకండి, బాధపడకండి. పిల్లలు లేరనో, ఉద్యోగం లేదనో,
వివాహాలు జరగట్లేదనో, ఇంకా ఎన్నో అప్పులు ఉన్నాయనో, లేకపోతే దేవుని నమ్ముకున్నారనో, ఇలా చాలా విధమైన వాటిలలో మనుషులు మిమ్మల్ని అవమానపరుస్తున్నారా, దిగులు పరుస్తూ ఉన్నారా, బాధ పెడుతూ ఉన్నారా? ఏ విషయంలో భయపడకండి, బాధపడకండి. దేవుడు అద్భుతమైన రీతిలో మాట్లాడుతున్న వారి ఎదుటనే తలగా ఉంచే దేవుడై ఉన్నారు. వారి ఎదుటనే గొప్ప చేసే దేవుడై ఉన్నారు. వారి ఆశ్చర్యపోయేంత విధముగా నిన్ను, నీ జీవితాన్ని ఉంచే దేవుడై ఉన్నారు. ఎందుకంటే ఆయన సమర్థుడు, ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నారు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ సహోదరి, ధైర్యంగా ఉండు, కష్టంలోనే నిలబడు. ఆమె ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడి ఉన్నారు కదా. దేవుని మాటలు ముందున పెట్టుకొని ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడు, చక్కని రీతిలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం, బ్లెస్ అవుతున్నామయ్యా. ప్రభా, మనుషులు పెట్టే ప్రభా ఇదిగోండి నిందలకు, అవమానాలకు భయపడుతూ దిగులు పడద్దు, బాధపడద్దు అంటున్నామయ్యా. మీకే స్తోత్రం. ఈ ప్రత్యేకింపబడిన మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యము చేయునుగాక, ఘనమైన కార్యం, బలమైన కార్యం చేయునుగాక. బ్లెస్ చేయని ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. మా ప్రియులందరూ గొప్పవారవుతారు కాక, మేమందరం గొప్పవారవుతాం కాక, మేము మహిమపరిచే వారిగా ఉంటాం కాక. ప్రతి ఆటంకాలు, ప్రతి ఇబ్బందులు, ప్రతి కొరతలపైన విజయం దయచేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో. అయ్యా ఇదిగోండి చక్కని మాటను మాకు తెలియచేస్తూ ఉదయకాల సమయంలో ఎంతో సంతోషాన్ని నింపినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నీతిని అనుసరించు వారులారా అంటున్నావయ్యా. అయ్యా, నా మాటని హృదయంలో ఉంచుకున్న వారులారా, ఆమేన్, మీ కొరకే అంటున్నాం ప్రభా. మీకు స్తోత్రం. ధైర్యంతో నింపుతున్నందుకు స్తోత్రం. ప్రత్యేకంగా మీ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం చేయును కాక. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో, బలహీనంగా ఉన్నారో, శక్తిహీనంగా ఉన్నారో, మీరే నూతనమైన బలాన్ని నింపుతూ నడిపిస్తున్నామని వేడుకున్నాం. అలాగే అయ్యా మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీ తోడు, మీ కాపుదల ఉండును కాక. అలాగనే యువతికల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.